కదా. నౌ వి డిస్కస్డ్ అబౌట్ భూమి. సో భూమి అనే పేరుతో ఉన్న సమాధులు చూద్దాం. కమల్, అవునా డౌట్స్ అడుగుతురా కామెంట్లు కానీ నాగలే. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ భూమి. సో భూమి అనే పేరుతున్న సమాధులు ఏంటో చూద్దాం. సో బిఆర్ అంబేద్కర్ చైత్య భూమి లొకేటెడ్ ఇన్ ముంబై, నాట్ చైత్ర, చైత్య భూమి. ఓకేనా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ టు డ్రాఫ్టింగ్ కమిటీ. ఆయన భారత రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ కాదు, చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈజ్ చైర్మన్ టు డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా పనిచేశాడు. డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సో డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, సో దానికి ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఓకేనా. అండ్ ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా, ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ హిస్ బర్త్డే April 14th known as ఈక్వాలిటీ డే. ఈక్వాలిటీ డే, ఈక్వాలిటీ డే అంటే ఏంటంటే సమానత్వ దినోత్సవం. బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే April 5th known as సమతా దివాస్. హిస్ బర్త్డే April 15th known as సమానత్వ దినోత్సవం ఆర్ ఈక్వాలిటీ డే. సమానత్వ దినోత్సవం, సమానత్వ దినోత్సవం. ఓకేనా. సరే, రీసెంట్లీ ద 2 అంబేద్కర్ స్టాచ్యూస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ తెలుగు స్టేట్స్. సో ఫస్ట్ ఇన్ హైదరాబాద్. ద హైట్ ఆఫ్ ద హైదరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ 125 feet, 125 అడుగులు. ఓకేనా. సో నియర్ హుస్సేన్ సాగర్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ సో సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు. స్కల్ప్చర్, దీన్ని చెక్కింది ఎవరు? సో చెక్కింది ఎవరు అంటే రామ్జీ సుతార్ ఆల్సో ఆర్కిటెక్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో దాన్ని అండ్ లార్డ్ శ్రీరామ స్టాచ్యూ రీసెంట్లీ అన్వీల్డ్ ఇన్ గోవా. మనకు 2025 నవంబర్లో గోవాలో ఒక శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించాడు మోడీ. సో ఈ 3 చెక్కింది ఇతనే, రామ్జీ సుతార్. హీ డైడ్ ఇన్ 2025 December 18. సో 2025 December 18 చనిపోయాడు, వెరీ రీసెంట్గా. అండ్ సెకండ్ వన్ ఇన్ విజయవాడ. సో దీని హైట్ ఎంత? విజయవాడ హైట్ 125 feet స్టాచ్యూ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ 81 feet బేస్, మొత్తం 206 అడుగులు ఉంది. సో ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాల్లో ఎత్తైన విగ్రహం ఇది. ద వరల్డ్స్ టాలెస్ట్ హైయెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. సో ఏపీలో విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉంది కదా, అది ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాల్లోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. అండ్ రాజీవ్ గాంధీ వీర్ భూమి. సో ఈజ్ అ స్పెషాలిటీ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన అతి చిన్న వయసులో ప్రధానిగా పనిచేశారు, జస్ట్ 40 years ఏజ్. ఓకేనా. అండ్ హిస్ బర్త్డే August 20 known as నేషనల్ సద్భావన దివాస్. His birthday August 20 known as నేషనల్ సద్భావన దివాస్. అంటే పుట్టినరోజు August 20 నేషనల్ సద్భావన దివాస్, నాట్ సంభావన. సంభావన అంటే నీ పెళ్ళికి అయ్యగారికి ఇచ్చే కట్నం అవుతుంది, ఇది సద్భావన, మంచి భావన అని అర్థం. అన్ఫార్చునేట్లీ అసాసినేటెడ్ ఇన్ 1991 May 21. సో ఇన్ తమిళనాడు శ్రీపెరంబదూర్. సో కాబట్టి May 21 known as
నేషనల్ యాంటీ టెర్రరిజం డే. నేషనల్ యాంటీ టెర్రరిజం డే. నేషనల్ యాంటీ టెర్రరిజం డే. నేషనల్ యాంటీ టెర్రరిజం డే. ఓకే, నెక్స్ట్ వన్ పివి నరసింహారావు జ్ఞానభూమి. సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ రీజన్ ఇన్ యునైటెడ్ ఏపీ. ఫ్రమ్ తెలంగాణ రీజన్ ఇన్ యునైటెడ్ ఏపీ. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఎవరంటే ఇతనే. తర్వాత అయ్యారు చెన్నారెడ్డి అండ్ అంజయ్య. ఓకేనా. సో నంబర్ ఆఫ్ పర్సన్స్ అయ్యారు, కానీ తెలంగాణ ప్రాంతం నుంచి ఫస్ట్ సీఎం ఇతనే ఉమ్మడి ఏపీలో. అండ్ ఫస్ట్ పిఎం ఫ్రమ్ సౌత్ ఇండియా. సో దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అనే వ్యక్తుల్లో కూడా సో ఈయననే ఫస్ట్. అండ్ ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన మొదటి వ్యక్తి. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఇద్దరు ప్రధానులు అయ్యారు, ఫస్ట్ పివి, తర్వాత దేవగౌడ. అండ్ ఏ సభలో సభ్యత్వం లేకున్నా, అంటే లోక్సభ మెంబర్ కాకుండా, రాజ్యసభ మెంబర్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తులు కూడా ఇద్దరే, పివి, దేవగౌడ. కాకపోతే 6 monthsలో ఏదో సభకి ఎన్నిక కావాలి. పివి ఎలక్టెడ్ ఫ్రమ్ నంద్యాల లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ విత్ ఇన్ 6 months. దేవగౌడ ఎలక్టెడ్ ఫ్రమ్ రాజ్యసభ విత్ ఇన్ 6 months. ఓకేనా. అండ్ రీసెంట్లీ సో ఇక్కడ కొన్ని పుస్తకాలు చూద్దాం. ఆటోబయోగ్రఫీ అంటే పివి జీవితం మీద, పివికి ఒక ఆటోబయోగ్రఫీ ఉంది, దట్ ఈజ్ ఆత్మకథ. ఆత్మకథ ఇస్ నోన్ యాజ్ ఇన్సైడర్. దీన్నే లోపలి మనిషి అని అంటారు. అండ్ పివి జీవితం మీద 2 పుస్తకాలు వచ్చినాయి. ఈ మధ్యలో ఎగ్జామ్స్లో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడంటే, ఒక పుస్తకం ఇచ్చి ఆథర్ ఎవరిని అడగడం ఓల్డ్ స్టైల్. మీరు లాస్ట్ డిఎస్సి 2025 జూన్లో జరిగింది కదా, మే జూన్లో, ఒకసారి చూడండి. అసలు బుక్స్ అండ్ ఆథర్ మీద క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ లేదు. బుక్స్ అండ్ ఆథర్ మీద క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ కూడా లేదు మీకు. ఓకేనా. సో బుక్స్ అండ్ ఆథర్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జతపరచండి అని అడుగుతున్నారు. 4-5 బుక్స్ ఇచ్చి ఆథర్స్ ఇచ్చి జతపరచండి అడుగుతున్నాడు. ఇంకా కొత్త ట్రైన్ ఏంటో తెలుసా, ఒక బుక్ ఇచ్చేది ఎవరి జీవితం మీద రాయబడ్డది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో గతంలో వచ్చింది. ఇప్పుడు కాదు, 2017లో. ఏమన్నారంటే బుక్ పేరు వచ్చేసి హాఫ్ లయన్. యాక్చువల్గా హాఫ్ లయన్ బుక్ అనేది ఎవరు రాశారు? వినయ్ సీతాపతి రాశాడు. వినయ్ సీతాపతి రాశాడు. ఎగ్జామ్ ఏమన్నాడు? హాఫ్ లయన్ బుక్ డిస్కస్డ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్. హాఫ్ లయన్ పుస్తకం ఎవరి జీవితం గురించి వివరించబడింది అని అడిగింది ఎగ్జామ్లో సింపుల్గా. అంటే బుక్స్ అండ్ ఆథర్ అడగడం ఓల్డ్ స్టైల్, ఒక బుక్ ఇచ్చేది ఎవరి జీవితం గురించి రాయబడి అనేది కొత్త స్టైల్. అంటే సిలబస్ మారలేదు, ఎక్కడ కూడా సిలబస్ మారలేదు, అడిగే విధానం మారింది. అందుకని ఫస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. కోచింగ్ సెంటర్లో మార్చినంత మాత్రాన ఉద్యోగాలు రావు. ఫస్ట్ మీ ఆలోచన విధానం మారాలి, అప్పుడు సో ఈజీ అవుతుంది. ఒక బేసిక్ టాపిక్. అండ్ ఇది పివి జీవితం మీద రాయబడ్డది. అండ్ 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ. సో అంటే అసలు లోక్సభ మెంబర్ కాకుండా, రాజ్యసభ మెంబర్ కాకుండా సో ఏకంగా ప్రధాని అనే వ్యక్తి ఎవరు? ఈయనే కదా. గ్రేట్. ఎందుకంటే అసలు ఏ సభలో మెంబర్ కాకుండా పోటీ చేయడానికి టికెట్ కూడా రాలే ఆయనకు 91లో. కానీ అప్పుడున్న స్పెషల్ కండిషన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. చెప్తాది, ఒక దగ్గర డిస్కస్ చేస్తాడు. సో ఇది సంజయ్ బార్. ఈ 2 కూడా రాసింది వేరే వ్యక్తులు. హాఫ్ లైన్ రిటర్న్ బై వినయ్ సీతాపతి అండ్ 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ బై సంజయ్ బారు. బట్ ఈ 2 ఎవరి జీవితం మీద రాయబడ్డాయి అంటే లైఫ్ ఆఫ్ ద పివి నరసింహారావు. సో పివి నరసింహారావు సొంతంగా రాసుకున్న పుస్తకం ఇన్సైడర్. ఆయన జీవితం మీద వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవి. హాఫ్ లయన్ బై వినయ్ సీతాపతి, 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ బై సంజయ్ బారు. సో సంజయ్ బారు మన్మోహన్ సింగ్ కూడా పిఏగా పనిచేశాడు, పివి కూడా పనిచేశాడు. అండ్ కేఆర్ నారాయణ్ ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా, ఉదయ్ భూమి. అండ్ శంకర్ దయాల్ శర్మ హీ ఆల్సో అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ వన్స్ అపాన్ ఎ టైమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా పనిచేశాడు. హీ అండ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఏపీ. ఓకేనా. కర్మభూమి. అండ్ బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ భూమి.
యాక్చువల్లీ బాలగంగాధర్ తిలక్ డైడ్ ఇన్ 1920 ఆగస్ట్ 1. కానీ సమాధికి 2015లో పేరు పెట్టారు స్వరాజ్ భూమిని, ఎందుకంటే ఆయన స్లోగన్ స్వరాజ్యన జన్మక్ కాబట్టి. ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది వినండి. వాలంటైన్ చిరైల్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రిటిషర్. ఆయన ఏం చేశాడు, హీ విజిట్ ఆల్ కలోనియల్ కంట్రీస్ ఆఫ్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న అన్ని దేశాలు తిరిగాడు, ఇండియాకు కూడా వచ్చాడు. వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన బుక్ రాశాడు. అందులో ఏమన్నాడంటే, బ్రిటిష్ వాళ్ళు నంబర్ ఆఫ్ కంట్రీస్ రూల్ చేస్తున్నారు, ఎక్కడైనా బ్రిటిష్ వాళ్ళది డామినేషన్ ఉంది, బట్ ఒక ఇండియాలో తప్ప. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకు మనశ్శాంతి లేదు, కారణం అక్కడ తిలక్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అని రాశాడు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అన్రెస్ట్కి కారణం తిలక్ అని రాశాడు. కానీ మనోళ్ళు ఏం చేశారు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అశాంతికి కారణం తిలక్ కాదు, అసలు భారత అశాంతికే కారణం తిలక్ అని రాశారు. అండ్ రాసిన బుక్ పేరు ఇండియన్ అన్రెస్ట్. సో అందుకే ఇతన్ని ఆ మనోళ్ళు ఏం చేశారంటే తప్పుగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, భారత అశాంతి పితామహుడు అని రాశారు. కానీ నేను భారత అశాంతి పితామహుడు కాదు, సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అశాంతికి పితామహుడు అన్నమాట. ఓకేనా. అండ్ నేను 2 పత్రికలు నడిపాడు, మరాఠా. సో ద మరాఠా మ్యాగజైన్ రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కేసరి, సో దట్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ గుజరాతీ లాంగ్వేజ్. సో ఈయనే స్వరాజ్యన జన్మక్ సో అనే ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు. అండ్ ఇన్ స్పెషల్ నేమ్స్, సో అటల్ బిహారీ వాజ్పేయి సదైవ అటల్. యాక్చువల్లీ అటల్ బిహారీ వాజ్పేయి స్లోగన్ జై విజ్ఞాన్. ఈయన జై విజ్ఞాన్ అనే ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు. ఈ 1998 May 11 న్యూక్లియర్ టెస్ట్ జరిగినాయి కదా, సో అప్పుడు ఇచ్చాడు. అండ్ ఈ డైడ్ హిస్ బర్త్డే December 25 నోన్ యాజ్ నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఈయన పుట్టినరోజు ఏదైతే December 25 ఉందో నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. ఈయన పుట్టినరోజు December 25 ఏదైతే ఉందో నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, ద ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2015. దీన్నే తెలుగులో జాతీయ సుపరిపాలనా దినోత్సవం అని పిలుస్తాం, జాతీయ సుపరిపాలన దినోత్సవం. అండ్ జవహర్లాల్ నెహ్రూ శాంతి స్థల్, యాక్చువల్గా శాంతి వనం అనదు, శాంతి స్థల్ అనాలి. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎంత అంటే 16 years 286 days. ఓకేనా. అండ్ ఎర్రకోటపై అత్యధిక సార్లు 17 times. సో రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఉంది కదా, మనం ఎర్రకోట మీద ప్రతి సంవత్సరం August 15 రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం కదా, సో ఈయన 17 times ఫ్లాగ్ హోస్టింగ్ చేశాడు. భారతదేశంలో అత్యధిక సార్లు ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని ఇతనే. అండ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ డైడ్ ఇన్ హిస్ టెన్యూర్, అంటే పదవిలో ఉండగా మరణించినటువంటి మొదటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. హిస్ బర్త్డే November 14 కన్సిడర్డ్ యాజ్ నేషనల్ చిల్డ్రన్స్ డే ఫ్రమ్ 1964. 1964వ సంవత్సరం నుంచి ఈయన బర్త్డేను సో నేషనల్ చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. హీ డైడ్ ఇన్ 1964. అండ్ సంజయ్ గాంధీ శాంతివన్ is a elder son of Indira Gandhi. So these are important tombs. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.